రీసెంట్గా ఇజ్రాయలీ రీసెర్చర్స్ టెల్ అవీవ్ యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు మొక్కలకి కమ్యూనికేషన్ శక్తి ఉందని, ఎకాస్టిక్ కమ్యూనికేషన్ చేయగలవని చెప్పి ఒక నిర్ధారణకు వచ్చారు. దీనికి సంబంధించి ఒక రీసెర్చే చేశారు. ప్రత్యేకంగా ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఇన్సెక్ట్స్తో, ఇతర జీవులతో కమ్యూనికేట్ చేస్తాయంట. అల్ట్రాసౌండ్ కమ్యూనికేషన్స్ కూడా చేస్తాయంట. అది మనుషులకు అర్థం కావు, మనుషుల చెవులకు వినపడవు, కానీ ఆ కమ్యూనికేషన్ చాలా న్యాచురల్గా జరిగిపోతుంటుందంట. దీనికి సంబంధించి ఒక అద్భుతమైన రీసెర్చ్ చేశారు టమాటా మొక్కల మీద. టమాటా మొక్కలు ఏవైతే ఉన్నాయో, ఒక టమాటా మొక్క బాగా డీహైడ్రేట్ అయిపోయింది, వాటర్ లేవు, స్ట్రెస్లో ఉంది. దానిలోంచి ఒక అల్ట్రాసౌండ్ నాయిస్ వినిపిస్తుందంట ఇన్సెక్ట్స్కి. ప్రత్యేకంగా ఇవి పురుగులు అనమాట, పట్టు పురుగులు, మాత్స్, అంటే సీతాకోక చిలుక ఎవల్యూషన్ టైం అనమాట. సో ఈ పట్టు పురుగులు ఇవి ఎగ్స్ పెట్టాలంటే ఈ మాత్స్ గుడ్లు పెట్టే చోట వెతుక్కుంటాయి. ఏదైతే డిస్ట్రెస్ కాల్లో ఉందో, ఎక్కడైతే డీహైడ్రేషన్ ఉందో, ఏ మొక్క అయితే అన్హెల్దీగా ఉందో ఆ మొక్కలోంచి వచ్చే ఆ కమ్యూనికేషన్ బట్టి, ఆ అల్ట్రాసౌండ్ కమ్యూనికేషన్ బట్టి అక్కడ అవి గుడ్లు పెట్టకుండా హెల్దీ మొక్కల దగ్గరికి వెళ్ళి పెడుతున్నాయంట. ఎందుకంటే గుడ్లోంచి ఆ లార్వా ఏదైతే వస్తుందో అది ఆ మొక్క పైన డిపెండ్ అవుతుంది కాబట్టి అన్హెల్దీ మొక్క దగ్గర కాకుండా హెల్దీ మొక్క దగ్గరికి వెళ్ళి పెడుతున్నాయంట. ఈ అన్హెల్దీ ఏదైతే డిస్ట్రెస్ కాల్లో ఉందో, డీహైడ్రేట్ అయ్యి ఉందో ఆ మొక్క కమ్యూనికేట్ చేసిందంటే అల్ట్రాసౌండ్తో, నేను ఇలా డిస్ట్రెస్ కాల్లో ఉన్నాను, నేను డీహైడ్రేట్ అయి ఉన్నాను అని చెప్పి.